హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్. చూస్తేనే అర్థమైపోతుంది కదా మేము ఎక్కడికి వెళ్ళిపోయామో. చార్మినార్లో షాపింగ్ చేద్దామని అనుకున్నాము. అందుకే చార్మినార్కి అయితే వచ్చేసాము. మేము చార్మినార్కి షాపింగ్కి ఎందుకు వచ్చామంటే బ్యాంగిల్స్ కోసం, ఇంకా చిన్న చిన్న షాపింగ్ కోసం వచ్చాము. చార్మినార్లో బ్యాంగిల్స్ ఫేమస్ కదా. బ్యాంగిల్స్ మాత్రమే కాదు, మనకు కావాల్సినవన్నీ మనకి నచ్చిన ప్రైస్లోనే దొరుకుతాయి. అందుకే మేము చార్మినార్కి అయితే షాపింగ్కి వచ్చేసాము. చూడండి ఎలా పెట్టారో బ్యాంగిల్స్ అని. ఇవి 30 రూపీస్ మాత్రమేనంట. షాపింగ్కి మేము వచ్చేసి ఆటోలోనే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ వెహికల్ పార్కింగ్కి చాలా కష్టం అవుతుంది. చార్మినార్ చుట్టూ చాలా దూరం నుంచే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే మేము ఆటోకి అయితే వచ్చేసాము. ఆటో కూడా చాలా దూరంలోనే ఆపేస్తారు. ఇక్కడ వెహికల్స్ అలౌడ్ లేదు. ఇదంతా షాపింగ్ కాబట్టి మనకి చాలా ముందు నుంచే ఆపేస్తారు. ఇంకా చార్మినార్ కూడా టూరిస్ట్ ప్లేస్ కదా, అందుకే ఇక్కడికి చార్మినార్ని చూడడానికి చాలా పబ్లిక్ కూడా వస్తారు. మేము వచ్చిన రోజు సెకండ్ సాటర్డే, అందుకే చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. చార్మినార్ని చూడటానికి చాలా పబ్లిక్ అయితే వస్తారు. చార్మినార్ని చూసి దాని పైకి ఎక్కడానికి కూడా పర్మిషన్ అయితే ఉంది. చార్మినార్ పైకి ఎక్కడానికి అయితే టికెట్ ఛార్జ్ అయితే చేస్తారు. దాని చుట్టూరా కూర్చోడానికి కూడా టికెట్ అయితే తీసుకోవాల్సిందే. మేమైతే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత టైం ఉంటే మటుకు ఎక్కుదామని అయితే అనుకున్నాము. చూడాలి ఇప్పుడు మాకు టైం దొరుకుతుందో లేదో చూసి అప్పుడైతే పైకి ఎక్కుతాము. ఇక్కడ బ్యాగ్స్ కూడా ఈచ్ వన్ 200 అంట. ఏది కొన్నా ఇలా చాలా తక్కువ రేటుగానే ఉంటాయి. 50, 100, 30 ఇలా అన్నీ ఎంత తక్కువ రేటుకైనా దొరుకుతాయి. చార్మినార్ చుట్టూరా షాపింగే ఇలా పెట్టుకుంటారు. బార్గింగ్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువ. వాళ్ళు పెట్టడమే చాలా తక్కువ కాస్ట్కి పెడతారు కాబట్టి మనం చూసి అది బాగుందో లేదో చూసి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చార్మినార్కి చాలా దగ్గరికి రాగానే చార్మినార్కి టచ్ అయ్యి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మేము ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి అయితే చాలా పబ్లికే వస్తారు. ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు అయితే చాలా ఫేమస్. మాకు కూడా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా పిల్లలు కూడా కనిపిస్తున్నారు కదా. మేము వచ్చింది సెకండ్ సాటర్డే రోజు. పిల్లలకి సెకండ్ సాటర్డే హాలిడే. పిల్లలు కూడా మాతో పాటే వచ్చారు చార్మినార్ చూడడానికి అని చెప్పాం, కానీ మేము ఇక్కడ షాపింగ్ అని చెప్పలేదు. అందుకే వచ్చారు. ఇక్కడ షాపింగ్ చేస్తేనే వాళ్ళు చాలా విసుగొచ్చేసింది వాళ్ళకి. ఎప్పుడు వెళ్దామని స్టార్ట్ చేసేసారు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మేమైతే షాపింగ్ అయితే చేసుకుంటూ మెల్లగా వచ్చేస్తున్నాము. షాపింగ్కి వెళ్ళాలంటే పిల్లలతో మాత్రం రావద్దు. పిల్లలతో మాత్రం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు మనం చేసే షాపింగ్. మనని విసిగిస్తూనే ఉంటారు. అందుకే పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు మాత్రమే మనం షాపింగ్కి వెళ్ళాలి. మేమైతే పిల్లల్ని ఎలాగలాగా మేనేజ్ చేసి ఏదో ఒకటి వాళ్ళకి ఇప్పించుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ మెల్లగా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. మనకి ఇక్కడ చార్మినార్లో షాపింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి, ఒక సైడ్ 50 రూపీస్, ఒక సైడ్ 100, అలా మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. మనకి నచ్చినవి చాలా తక్కువ రేటుకి. ఇవి అయితే ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. బయట వేరే షాప్స్లలో కూడా బార్గింగ్ అయితే చేయరు. ఇక్కడైతే మనం బార్గింగ్ చేసినా కానీ చేసుకోవచ్చు. వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మన నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మాకు ఈ స్ట్రీట్ షాపింగ్స్ అయితే బాగా నచ్చుతాయి. ఇలా ఏంటంటే అన్ని తీసుకోవచ్చు.
చూడండి ఇవైతే ఈచ్ 50, చాలా బాగున్నాయి కదా. ఒకసారి టైం తీసుకొని ఇక్కడికైతే వచ్చామంటే మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. చెప్పులు చూడండి, ఇక్కడ చెప్పులు వచ్చేసి షూస్ 200 అంట. ఫస్టే అక్కడ ప్రైస్ ట్యాగ్ అయితే వేస్తారు, మనం దాన్ని బార్గెన్ చేస్తే బాగుండదు కదా. ఇవి వచ్చేసి 50 నుంచి 100 అలా ఉంటాయి. మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. ఇక్కడ స్నాక్స్ కూడా చాలా అవైలబుల్గానే ఉంటాయి. ఇక్కడ టీ అయినా, సమోసాలు అయినా, ఫ్రూట్స్ అయినా, ఏవైనా సరే మనం కొద్దిగా జ్యూసెస్ ఏవైనా కానీ ఉంటాయి. చూడండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 1 సెట్ 100 రూపీస్, చాలా బాగున్నాయి కదా. అదే మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వెళ్తే మాత్రం ఇవి వచ్చేసి 250, 200 అలా ఉంటాయి. అదే మనకి సగం సగం రేట్కి వచ్చేస్తాయి. ఇక్కడ ఇలా షాపింగ్స్లలో మనం బార్గెన్ చేసినా కానీ వాళ్ళు ఏమనరు. అదే మనం వేరే పెద్ద షాప్స్లలో వెళ్ళినప్పుడు బార్గెన్ చేస్తే మననేదో ఇప్పటివరకు మనం ఏదైనా షాపింగ్ చేసామా, ఇంత తక్కువ కాస్ట్కి అడుగుతున్నారు అన్నట్టు ఒక లుక్ అయితే చూస్తారు. అలా అని చెప్పి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేయదని అనట్లేదు, ఏంటంటే కొద్దిగా తేడా చెప్తున్నాను అంతే. దాని షాపింగ్ ఈ షాపింగే. ఇలా చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన తక్కువ కాస్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అందుకే మాకు ఈ షాపింగ్ బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇవి వెల్వెట్ ప్లెయిన్ బ్యాంగిల్స్. వీటి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. డజన్ ఉంటాయి దీంట్లో, 1 సెట్లో. ఇవి వచ్చేసి 50 రూపీస్. చాలా బాగున్నాయి కదా. దీనికి సైడ్స్ కూడా ఇలా సెట్ చేసి ఇస్తారు. మొత్తం కలిపి 2 హ్యాండ్స్కి అయితే 150 to 200 అయితే ఉంటుంది. అలా సెట్ కలిపి ఉంటే, హ్యాంగింగ్స్ ఉన్న సైడ్స్ కలిపి ఉంటే 200 అలా ఉంటాయి. ఇలా ఇవైతే 50 రూపీస్. మన దగ్గర ఏమైనా సైడ్స్ ఉంటే కూడా ఇవి సెట్ చేసుకొని వేసుకోవచ్చు కదా. అందుకే మేమైతే ఓన్లీ ప్లెయిన్లో మాత్రమే తీసుకున్నాము. ఇవి విడిగా మాత్రం ఇవి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ లాగా, ఇవైతే 100 రూపీస్. కిतना 100 మనము ఏం చేయనప్పుడు వేసుకోవాలమ్మ. ఇక అంటే మనకి 1 సెట్ 50 రూపీస్ బ్యాంగిల్స్ ప్లస్ అవి సైడ్స్వి 100 రూపీస్, రెండు కలిపి 2 హ్యాండ్స్కి సెట్ చేస్తున్నారు. చిన్న పిల్లలవైనా కానీ 100 రూపీసే ఇస్తున్నారు. ఇక్కడ కొద్దిగా ఏంటంటే చిన్న పిల్లలే కూడా 100 రూపీసే ఇస్తున్నారు కదా అనిపిస్తున్నది. మా పిల్లలకి తీసుకుందామని చూసాము. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా సేమ్ డిజైన్సే ఉన్నాయి. ఇంకో వేరే సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, స్టోన్ బ్యాంగిల్స్. ఇవి కూడా 1 బాక్స్ 100 రూపీస్. మనకి కావాల్సిన సైజు వాళ్ళకి చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే చాలా మోసం అయితే ఉంటుంది. మనం చూసి తీసుకోలేమనుకో మనం మోసపోయినట్టే. చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తారు. మనమైతే బార్గింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. మనకి ఓకే ఇవి నచ్చినాయి, ఇవి ఇంతే రేట్ అయితే వస్తాయి, ఇంత కాస్ట్కి వస్తాయి అంటేనే మనం తీసుకోవాలి. వాళ్ళు చెప్పారు కదా అని ఏవో ఒకటైతే తీసుకోవద్దు. ఇక్కడైతే చాలా మనని చీట్ అయితే చేస్తూ ఉంటారు. మనం చూసి తీసుకుంటూ ఉండాలి. ఈ లైట్స్ వెలుగులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి, చాలా బ్రైట్గా అనిపిస్తాయి, కానీ తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసి జాగ్రత్తగా తీసుకుంటే మటుకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే చూసి తీసుకోండి మీరు కూడా. ఇక్కడైతే మేము ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము సైడ్స్కి. ఇది బాగా దీని డబ్బు ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా, ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 150 చెప్పారు, కానీ మేము బార్గెన్ చేసేసరికి 100కి ఇచ్చారు. ఇవి ఇలా మేము 3 సెట్స్ తీసుకున్నాము. చాలా బాగున్నాయి. కొద్దిగా ఏంటంటే డ్రెస్సెస్ పైన వాటిపైన బాగుంటాయి కదా, అందుకే అలా చూడండి 3 సెట్స్ అయితే తీసుకున్నాం. ఈచ్ 100 అయితే పడింది.
క్యూట్ చూడనా ఎంత క్యూట్ ఉంది. ఇక్కడ చూస్తే చూడండి టీ కప్స్ కూడా కనిపించాయి మాకు. ఇక్కడ టీ కప్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంతనో గుర్తయితే లేదు, 180, 60 అలా ఉన్నాయి. మేము కూడా కొన్ని కప్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా క్లిప్స్. ఇవి కూడా 50 నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ కూడా బాగానే ఉంది షాపింగ్. ఆ తర్వాత వన్ సైడ్ మొత్తం 4 సైడ్స్ చార్మినార్, 4 సైడ్స్ షాపింగ్ ఉంటుంది మొత్తం. ఇది స్ట్రీట్ షాపింగ్. ఇంకా లోపలికి వెళ్తే మనం షాప్స్లలో కూడా ఉంటాయి. లెఫ్ట్లో మొత్తం షాపింగే మనకి. చార్మినార్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి లెఫ్ట్లో వెళ్తే మటుకు చూడి బజార్ అలా అన్నీ ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. డ్రెస్ మెటీరియల్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇవి నెక్ సెట్స్. ఇవి స్ట్రీట్ షాపింగ్ అండి. స్ట్రీట్ షాపింగ్లో కాస్ట్ తక్కువ ఉంటాయి. మనం షాప్స్లోకి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి, కొద్దిగా ఏంటంటే అవి వేరు ఉంటాయి. ఇవి ఈచ్ వన్ 100, 80కి కూడా అడిగితే కూడా ఇవ్వలేదు, 100 అయితే ఇస్తున్నారు. ఈచ్ వన్ 100. మాకైతే ఇవి నచ్చాయి, మేమైతే ఇవి తీసుకున్నాము. ఆ తర్వాత చూడండి ఇక్కడ నల్లపూసలు కూడా బాగున్నాయి కదా. మేమైతే షార్ట్ నల్లపూసలు తీసుకున్నాము. ఈచ్ వన్ 60 పడ్డది అనుకుంటా. కొద్దిసేపు అయితే చార్మినార్తో పాటు మేము ఇలా ఫోటో వీడియోస్ తీసుకున్నాము. పిల్లలని కొద్దిగా ఎంగేజ్ చేసేందుకు మేము ఇవి వాళ్ళని ఇప్పించి కొద్దిగా వాళ్ళని కూల్ చేసాం. వెళ్దాం అని అంటుంటే వీటిపైన నేమ్స్ కూడా రాస్తున్నారు. చూడండి ఇక్కడ నేమ్ అయితే రాస్తున్నాడు, మా రామ్నందన్ పేరు. మొత్తం పేరు రాదని రామ్కి అని రాస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా ఇంప్రెస్ అయ్యారు చూసి. కొద్దిసేపు వాళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసి, మా పిల్లలకైతే ఈ చైన్స్ బాగా నచ్చాయి. వాళ్ళు కూడా వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇవి మోసం ఎక్కువ ఉంటాయి. అలా రోడ్డు మీద వేస్తారు కదా, 100కి అలా అనేస్తారు. అవి చూసి ఓపెన్ చేసి మనకు చూపిస్తేనే తీసుకోండి, లేకపోతే మటుకు తీసుకోకండి. ఈ క్లిప్స్ కూడా 50 నుంచి స్టార్ట్ అయ్యాయి. నడుముకు వడ్డానం, ఇవన్నీ చైన్స్ వడ్డానమ్స్ అవి. ఇవి వచ్చేసి ఈచ్ వన్ 200 ఉన్నాయి, 150 అలా ఇస్తున్నారు. పెద్దవైతే 200, చిన్నవైతే 100. మనం కొద్దిగా బార్గెన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇవి వచ్చేసి మనవి శారీ పిన్స్. 1 పేర్ మొత్తం 1 బాక్స్ వచ్చేసి దాంట్లో 6 ఉన్నాయి. దాన్ని 100కి ఇస్తున్నాడు. 150 చెప్పిండు, 100కి అయితే ఇచ్చాడు. చాలా బాగున్నాయి శారీ పిన్స్ కూడా. ఇలా చూడండి ఇక్కడికి వచ్చేసరికి చెప్పులు కూడా చాలా బాగున్నాయి. ఇవి అయితే ఎక్కువ రేటే చెప్తారు, మనం కొద్దిగా చాలా బార్గింగ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇక్కడ కూడా చెప్పులు తీసుకున్నాము. ఇవి వచ్చేసి చూడండి, ఇవి వెల్వెట్ మీద ఇలా స్టోన్ వర్క్లా వచ్చింది, స్టోన్ కాదు చెమ్కి. ఇవి వచ్చేసి 50 రూపీస్ 1 సెట్. హ్యాండ్ బ్యాగ్స్ 150 ఇలా అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం కొద్దిగా బార్గింగ్ చేస్తూ తీసుకుంటూ ఉండాలి. ఇక మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. పిల్లలు అప్పటికే ఏడుస్తున్నారు పోదామని, అందుకే మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడైతే 10 రూపీస్వి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవైతే కనిపించాయి. అక్కడ కూడా కొన్ని తీసుకొని మేము వచ్చే ధరలో కనిపించాయి, అక్కడ అవి కూడా కొన్ని తీసుకొని ఇక మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతేనండి మేము చేసిన షాపింగ్ అయితే. మేము ఇంకా చేయొచ్చు కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి చేయలేకపోయాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. మనము చాలా టైం తీసుకొని అయితే రావాలి. ఇక్కడ బెడ్షీట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా, కప్స్ ఇవన్నీ మళ్ళీ రిటర్న్లో చూసుకుంటూనే వస్తున్నాము. ఇక మేమైతే బయలుదేరిపోయాము. ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ఆటోలోనే వెళ్ళాలి. చూడండి మా రామనందన్ కూడా ఎలా ముందు కూర్చొని తీసుకెళ్తున్నాడు. మా చార్మినార్ షాపింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ.